హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటి అని అంటే యూట్యూబ్ నైట్ బాట్స్. ఈ యూట్యూబ్ నైట్ బాట్స్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి అని తెలుసుకుపోయే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ నైట్ బాట్స్. యూట్యూబ్లో మనం లైవ్ చేస్తూ ఉంటాం కదా, అలా లైవ్ చేసేటప్పుడు ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ యూట్యూబ్లో రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి, అలాగే గేమ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకవేళ యూట్యూబ్ నెట్ బాట్స్ అంటే ఏంటో మీకు తెలియకపోయినట్లయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. యూట్యూబ్ నైట్ బాట్స్ గురించి చెప్పబోయే ముందు యూట్యూబ్ మోడరేటర్స్ గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. మోడరేటర్స్ను మన ఛానల్లో యాడ్ చేయడం ద్వారా మన ఛానల్ కామెంట్ సెక్షన్లోని కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానివ్వండి, అలాగే స్పామ్ కామెంట్స్ ఉన్నట్లయితే, లేదంటే బ్యాడ్ కామెంట్స్ ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేయడానికి ఈ మోడరేటర్స్ను యాడ్ చేస్తూ ఉంటారు. ఇదంతా మనం యాడ్ చేసిన మోడరేటర్స్ మాన్యువల్గా చేస్తారు. ఈ మోడరేటర్స్ను ఏ విధంగా యాడ్ చేయాలి, ఇలా యాడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో నేను సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా, ఆ వీడియో మీరు చూడకపోయినా పైన ఐ కార్డ్స్లోను, అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనూ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అయితే ఈ యూట్యూబ్ నైట్ బాట్స్ని మన ఛానల్కు యాడ్ చేయడం ద్వారా మనం లైవ్ చేసేటప్పుడు ఎవరైతే వ్యూవర్ కామెంట్ పెడతారో వాళ్ళకి ఆటోమేటిక్గా రిప్లై అనేది ఈ నైట్ బాట్స్ ఇస్తుంది. ఇలాగ ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వడానికి క్రియేటర్ ముందుగానే నైట్ బాట్లో కొన్ని కమాండ్స్ని సేవ్ చేసి పెట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన నైట్ బాట్లో హౌ ఆర్ యూ అనే మెసేజ్కి ఐ యామ్ ఫైన్ అని మనం రిప్లై సెట్ చేసి పెట్టుకున్నట్లయితే ఎవరైతే వ్యూవర్స్ మనకి లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు హౌ ఆర్ యూ అని మెసేజ్ చేస్తారో ఈ నైట్ బాట్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఐ యామ్ ఫైన్ అని రిప్లై ఇస్తుంది. ఇలా నైట్ బాట్ను యాడ్ చేసుకోవడం ద్వారా ప్రతి మెసేజ్కి, ప్రతి కామెంట్కి మనం రిప్లై ఇవ్వాల్సిన పని లేకుండా ఈ నైట్ బాట్ అనేది ఆటోమేటిక్గా మనం సెట్ చేసి పెట్టుకున్న కమెంట్స్ని బట్టి అది రిప్లై ఇస్తూ ఉంటుంది. రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్స్ చేసేవారికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ నైట్ బాట్స్ని మన ఛానల్కి ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు మన సిస్టంలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి నైట్ బాట్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్లోనే ఉంది కదా నైట్ బాట్ అని, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ టు నైట్ బాట్ అని అడుగుతుంది. ఇక్కడ లాగిన్ విత్ ట్విచ్ అని ఉంది, అలాగే లాగిన్ విత్ యూట్యూబ్ అని ఉంది. మనం యూట్యూబ్లో దీన్ని యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ లాగిన్ విత్ యూట్యూబ్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మన అకౌంట్ని చూస్ చేసుకోమంటుంది. మీది ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ని ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే నైట్ బాట్ వాంట్స్ టు యాక్సెస్ యువర్ గూగుల్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ అలౌ చేయాలి. మనం ఇక్కడ అలౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ ఛానల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీకు ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది. ఈ యూఆర్ఎల్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇప్పుడు మన ఛానల్లోనే డాష్ బోర్డ్లోకి వచ్చి కింద ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కమ్యూనిటీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మోడరేటర్స్ ఉంది కదా, ఈ మోడరేటర్స్ దగ్గర మనం క్లిక్ చేసి మనం అక్కడ కాపీ చేసిన యూఆర్ఎల్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినట్లయితే మనకి కింద ఇక్కడ నైట్ బోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి నైట్ బోట్ యాడ్ అయిపోతుంది. తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తిరిగి నైట్ బాట్లోకి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరిగి నైట్ బాట్ సైట్లోకి వచ్చేసాం. ఇక్కడ మీకు కింద కమెంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు కస్టమ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొన్ని కమెంట్స్ని ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను.
ఇక్కడ యాడ్ కమాండ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒక పాపప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కమాండ్స్ని సెట్ చేసుకోవాలి. అదే విధంగా అంటే ఇక్కడ కమాండ్స్ అని ఉంది, అలాగే మెసేజ్ అని ఉంది కదా. కమాండ్స్ అంటే వ్యూవర్స్ మనకి ఎవరైతే మెసేజ్ చేస్తారో ఆ మెసేజ్ని మనం గెస్ చేసి ఇక్కడ రాయాలి. అలాగే మెసేజ్ అంటే వాళ్ళు పెట్టిన మెసేజ్కి మనం రిప్లై ఏమేమి ఇవ్వాలో ఆ మెసేజ్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. వ్యూవర్స్ మనకి హాయ్ అని మెసేజ్ చేస్తే దానికి రిప్లై నేనేమి ఇవ్వాలనుకుంటున్నానంటే వెల్కమ్ టు మై లైవ్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ అని రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను సెట్ చేశాను. వ్యూవర్స్ మనకి ఎవరైతే హాయ్ అని మెసేజ్ చేస్తారో వాళ్ళు దానికి రిప్లై ఆటోమేటిక్గా వెల్కమ్ టు మై లైవ్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ అని వెళ్ళిపోతుంది. ఇక్కడ యూనివర్సల్ దగ్గర ఎవ్రీవన్ ఉంచుకోండి. ఇక్కడ కౌంట్ డౌన్ దగ్గర 5 సెకండ్స్ మాత్రం ఉంచుకోండి. అంటే 5 సెకండ్స్ అంటే మనకి వ్యూవర్స్ కామెంట్ పెట్టిన 5 సెకండ్స్ తర్వాత మనకి ఈ రిప్లై అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక కమాండ్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కమాండ్ని యాడ్ చేద్దాం చూడండి. మళ్ళీ ఇక్కడ యాడ్ కమాండ్లోకి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నేను హౌ ఆర్ యూ అని వ్యూవర్స్ మనకి మెసేజ్ చేస్తే ఐ యామ్ ఫైన్ అని నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వ్యూవర్స్ హౌ ఆర్ యూ అని మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఐ యామ్ ఫైన్ అని వెళ్ళిపోతుంది. అలాగే కింద యూనివర్సల్ దగ్గర ఎవ్రీవన్ ఉంచుకోండి. కింద కౌంట్ డౌన్ కూడా అలాగే సేమ్ ఉంచేసుకొని కింద సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే మనకి ఇంకొక కమాండ్ కూడా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కమాండ్ని యాడ్ చేస్తాం చూడండి. మళ్ళీ యాడ్ కమాండ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైనా మనకి లైక్ చేసి లైక్ డన్ అని మెసేజ్ పెడితే దానికి రిప్లై నేను థ్యాంక్ యూ అని పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు టైప్ చేస్తున్నాను చూడండి. వ్యూవర్స్ మనకి లైక్ డన్ అని మెసేజ్ చేయగానే దానికి రిప్లై థ్యాంక్ యూ అని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అలాగే ఉంచుకోండి. ఎవ్రీవన్ ఇక్కడ 5 సెకండ్స్ ఉంచుకొని కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంకొక కమాండ్ మనకి యాడ్ అయిపోతుంది. అలాగే ఇంకొక కమాండ్ కూడా యాడ్ చేద్దాం చూడండి. మళ్ళీ యాడ్ కమాండ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వ్యూవర్స్ మనకి బాయ్ అని మెసేజ్ టైప్ చేస్తే దానికి నేను థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇది రాస్తున్నాను చూడండి. రాసేసాను. వ్యూవర్స్ మనకి బాయ్ అని టైప్ చేయగానే దానికి రిప్లై థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని వెళ్ళిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎవ్రీవన్ ఉంచుకోండి. అలాగే కింద 5 సెకండ్స్ ఉంచుకొని కింద సబ్మిట్ కొట్టేసినట్లయితే మనకి ఇంకొక కమాండ్ కూడా యాడ్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 4 కమాండ్స్ని యాడ్ చేశాను. ఈ విధంగా మనం ఎన్నైనా కూడా మనం ఇక్కడ కమాండ్స్ యాడ్ చేసి పెట్టుకున్నట్లయితే దానికి తగినట్టుగా వ్యూవర్స్ మనకి మెసేజ్ చేస్తే రిప్లై ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీకు నేను లైవ్ స్ట్రీమ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లైవ్ స్ట్రీమ్ అని అయిపోయింది. ఇప్పుడు నా ఇంకొక అకౌంట్ నుంచి నేను హాయ్ అని మెసేజ్ చేస్తాను చూడండి. హాయ్ అని మెసేజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు రిప్లై వస్తుంది చూడండి. చూసారా, రిప్లై వచ్చేసింది ఆటోమేటిక్గా వెల్కమ్ టు మై లైవ్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ అని వచ్చేసింది. ఇదిగో చూడండి, ఇంకొకరు ఎవరో మనకి హాయ్ ఫ్రెండ్స్ లైక్ డన్ అని మెసేజ్ చేశారు. దానికి రిప్లై ఆటోమేటిక్గా వెల్కమ్ టు మై లైవ్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ అని వచ్చింది చూసారా. అలాగే ఇప్పుడు నేను బాయ్ అని మెసేజ్ చేస్తాను చూడండి. దానికి రిప్లై వస్తుంది చూడండి. బాయ్ అని మెసేజ్ చేశాను. దానికి రిప్లై థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని వస్తుంది చూడండి. చూసారా, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి నైట్ బాట్ అనేది మనకి ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వడానికి లైవ్ స్ట్రీమ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా గేమ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి అలాగే రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్స్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నైట్ బాట్స్ను ఏ విధంగా యాడ్ చేయాలో, నైట్ బాట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి త్వరలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.